వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలతో బిజీగా మారిన నేతలు. పంచాంగ శ్రవణాలతో కలకలలాడిన తెలుగు లోగిళ్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాడ్సే వారసులు బీజేపీ నాయకులని విమర్శ. కొండగట్టు టెంపుల్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అంజనారెడ్డి. హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించి అభినందనలు తెలిపిన ఈవో. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్. కాంగ్రెస్ సీనియర్లందరినీ తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శ. కరీంనగర్లో కన్నుల పండగల ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నుల పండగల పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపుని ఇవన్నీ మనం తొలగించుకోగలిగితే అందరం సంతోషంగా ఉండగలుగుతాం. నాతో సహా భగవంతుని అదే ప్రార్థిస్తా ఉన్నా. నాకు కూడా కోపం రాకుండా, ఆక్రోశం రాకుండా, అంటే అందరితో పాటుగానప్పుడు నేను కూడా ప్రార్థించుకోవాలి కాబట్టి అందరూ కూడా అటువంటి ఆశీర్వచనం భగవంతునికి ఇవ్వాలని కోరుకుంటూ, అది అందరికీ శుభం. ఆరోగ్యరీత్యా కానీ మరి వ్యవహార రీత్యా కూడా అందరికీ మంచిది కాబట్టి తప్పకుండా అందరం కూడా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, అందులో హుస్నాబాద్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అన్ని రకాల కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా అంజనారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొండగట్టు ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అంజనారెడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది హాజరై ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం, శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు. వందే మాతరం గీతాన్ని ఆలపించని వారిపై చర్యలేవని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉంటే ఎంఐఎం సభ్యులను కటకటాల్లోనికి పంపేవారమని స్పష్టం చేశారు. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులను తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శించారు. కరీంనగర్లో 3 అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది నూతన తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్లు పెడుతుంటే వాళ్ళను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ సైతం తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి 5 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారన్నారు. ఆ ఎన్నికల్లో సర్వేల దగ్గర నుండి పైసలు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించారని, ఇదే విషయంపైనే మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్
రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వందే మాతరం గేయాలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్, మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేల బహిష్కరించడం దుర్మార్గమని, భారత జాతీయ గేయాన్ని, భారతమాతను అవమానించారని తెలిపారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను మజ్లిస్ ధిక్కరించడంపై సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి, స్పీకర్ శ్రీధర్ బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉంటే ఎంఐఎం మెడలు పట్టి తప్పనిసరిగా వందే మాతరం ఆలపించేలా చర్యలు తీసుకునే వాళ్ళమన్నారు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఒక్క విడత రైతు భరోసా వేసి 3 విడతలుగా ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే బకాయి రైతు భరోసా వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగానికి అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎంను, ఎంఐఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని, ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతివనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీని స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు, పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య, వైద్యం, వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలే నిదర్శనమని తెలిపారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడీ తప్ప దేశానికి సంబంధించిన నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసీ నిర్వాసులకు న్యాయం చేసిన తర్వాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించాలని కోరారు. ఎవరిని విమర్శించకుండా అంతా సహృద్భావంగా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో, ఎవరు గాంధీలో, గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఇలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే, అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలని 30 సంవత్సరాలు పోరాడినటువంటి గాంధీ తాతను, జాతి పితను ఒక దెబ్బ కొట్టడం కానీ ఎక్కడ హింసించేటటువంటి. హిందూ ధర్మం వేములవాడ ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
వేములవాడలో హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించి నూతన తెలుగు సంవత్సరాది నుండి ప్రజలందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. తిథి వార నక్షత్రాన్ని కలిపి పంచాంగాన్ని రూపొందిస్తారని తెలంగాణ ప్రజలకు హిందూ ధర్మంతో పాటు పంచాంగం అందిస్తున్న టీవీ5 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మం కోసం ఎనలేని కృషి చేస్తున్న టీవీ5 యాజమాన్యాన్ని అభినందించారు. మున్ముందు అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. కరీంనగర్లో వాసవి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములచే పంచాంగ శ్రవణం గావించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందనే విషయాలను స్పష్టంగా పండితులు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి లైట్ అపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి విజేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్, ప్రతినిధులు శివ, శంకర్ రెడ్డి, నరేందర్, రాజయ్య, మహిళా ప్రతినిధులు మంజుల, సమత, అనిత, శారద, రాజలక్ష్మి, పద్మ, సింధు, శ్రీదేవి, స్వరూప పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం షడ్రుచుల పచ్చడి సేవించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, సెకండ్ ప్రైజ్ సమతకు వాసవి అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అదేవిధంగా బ్లూవింగ్ బాల్స్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ అనిత, సెకండ్ ప్రైజ్ సింధుకు ప్రతినిధులు ప్రదానం చేశారు. చిల్డ్రన్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వర్ణిక, సెకండ్ ప్రైజ్ జ్ఞాన్సీకి అపార్ట్మెంట్ ప్రతినిధులు బహుమతులను అందజేశారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతి పండుగను జరుపుకుంటామని అపార్ట్మెంట్ ప్రతినిధులు చాటి చెప్పారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకొని పూజలు చేశారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన స్వామిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయంలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో ఆయన కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జితేందర్ శర్మ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారికి చందన అలంకరణ, పట్టు వస్త్రాల సమర్పణతో పాటు ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి పరాభవ నామ సంవత్సరంలో దేశ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆశీర్వచనం అందించినట్లు వెల్లడించారు. దీపం సందర్శయామి. మంగళకోసలానికి పవనసుత వీరన్నమానికి. ఓం నారాయణాయ విద్మహే. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని నంది చౌరస్తా వద్ద స్థానిక మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ పరాభవనామ ఉగాది నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చడి పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున జనం ఉగాది పచ్చడిని స్వీకరించారు. అందరూ కూడా ఈ తెలుగు నూతన సంవత్సరం వేళ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడికి విచ్చేసి పచ్చడి స్వీకరించడం జరిగింది. అఖిల భారత ఏఐఎంఐఎం మాజీ అధ్యక్షులు మాజీ ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 18వ వర్ధంతి కరీంనగర్ దారుస్సలంలో నిర్వహించారు. అఖిల భారత ఎంఐఎం మాజీ అధ్యక్షుడు హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 18వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ దారుస్సలాంలో ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫాతిహా ఖానీ ప్రత్యేక దువా ప్రార్థనలు నిర్వహించారు. హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ ఖతం ఖురాన్ చదవగా మౌలానా కయ్యూమ్ జియాయి దువా చేశారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సేవలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, ఆయనకు స్వర్గం ప్రసాదించాలని అల్లాహ్ను వేడుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీల కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెందాలని, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం దేశవ్యాప్తంగా వర్ధిల్లాలని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్
అబ్బాస్ సమీ, ఎంఎం నగర్ ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రి, యూసఫ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గంగారాం తాండాలో పెద్ద పులి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం గ్రామీణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. గత వారం రోజులుగా కొడిమ్యాల మండలంలో సంచరిస్తున్న పెద్ద పులి మరోసారి సీసీ కెమెరాకు చిక్కింది. గంగారాం తాండా శివార్లో 2 పశువులను చంపిన పెద్ద పులి దాడిలో చనిపోయిన పశువు వద్దకు మళ్లీ టైగర్ వచ్చిన విజువల్స్ ట్రాకింగ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆహారం దొరక్క చంపిన ఆవును తినేందుకు మళ్లీ వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అటవీ శాఖ అధికారులు మొత్తం రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టైగర్కు ఎలాంటి హాని తలపెట్టవద్దని కోరారు. నిన్న మళ్ళీ సెకండ్ క్యాటల్ కిల్ జరిగిన వాడికి మళ్ళీ వచ్చింది. సీసీ కెమెరాలు మేము పెట్టినాం. దాంట్లో రికార్డ్ అయిన విషయాల ప్రకారం దగ్గర 8 నుంచి 10 కిలోల వరకు తిన్నదని చెప్పవచ్చు. సో ఈ టైగర్ J1 టైగర్ కింద గుర్తించడం జరిగింది. ఇది జన్నారా నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర బార్న్ టైగర్. సో ఇది అంటే లాస్ట్ మన దగ్గర నుంచి అటు సిద్దిపేట కానీ, రాజన్న సిరిసిల్ల కానీ, యాదాద్రి జిల్లా వరకు వెళ్ళొచ్చి దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో తిరుగుతుంది. సో ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ ద్వారానే నడుస్తున్నది. సో రైతులకు అప్రమత్తం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ముస్లిం సోదరుల కోసం ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చొప్పదండి నియోజకవర్గ ముస్లిం సోదరుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరిగింది. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి కరీంనగర్ సిపి గౌస్ ఆలం హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ముస్లిం సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాజకీయ పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు తెలంగాణ ప్రజా జాగృతిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఎన్నికల కమిషన్ చెప్పగా లోపాలన్నీ సరిచేసినట్లు తాజాగా కవిత తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామని కోర్టుకు వివరించారు. ఈసీ స్పందిస్తూ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో కోర్టు విచారణ ముగించింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉగాది ప్రధానంగా రైతుల పండగ అని, రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్నారు. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18,000 రూపాయల కోట్లు ఇచ్చామన్నారు. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోని తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి చిలుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగం శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గాంధీ భవన్లో ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉగాది వేడుకలను నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో సమాజంలోని దుష్ట శక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో ఉండాలని, రాష్ట్రం పాడి పంటలతో విలసిల్లాలని కోరారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని కొనియాడారు. ఈ ఏడాది ఎవరిని పరాభవం చేసుకోకుండా అందరూ కలిసికట్టుగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. తెలంగాణ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు భవన్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే కేటీఆర్తో పాటు ఇతర నాయకులందరూ విన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు, ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలతో బిజీగా మారిన నేతలు, పంచాంగ శ్రవణాలతో కలకలలాడిన తెలుగు లోగిళ్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్, గాడ్సే వారసులు బీజేపీ నాయకులని విమర్శ. కొండగట్టు టెంపుల్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అంజనారెడ్డి, హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించి అభినందనలు తెలిపిన ఈవో. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్. కాంగ్రెస్ సీనియర్లందరినీ తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.